ఉంటాయి. నెక్స్ట్ ఒక 2 ప్రాణాయామాలు పరిచయం చేస్తా సార్. కూర్చుంటే మీరు ఒక 2 ప్రాణాయామాలు కూర్చోండి సార్. మళ్ళీ ఒకసారి చెప్తా క్లియర్గా నేను. ఇట్లా పట్టండి ఫస్ట్ చేతులు అందరూ. పైకి చేతులు ఎత్తినప్పుడు గాలంతా, ఆకాశంలో ఉన్న గాలంతా నీలో రావాలి. కొంచెం ఫోర్స్ చేయండి ఫిట్ గా. 2 కలిగి వీలైతే పైన చేతులు చూడండి, మీకు వీలైతే వీరభద్రాసనం. కొంచెం కూర్చోండి కాలు మీద, చేతుల పైన చేతులు పైన కరెక్ట్ గా చేయండి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. నాడి అనుసంధాన, ఇది నాడి శోధన ప్రాణాయామం అంటారు. అంటే బ్లడ్ లో బ్లాక్స్, తర్వాత బ్లడ్ చిక్కబడడం, లోపల నిల్చుకోండి. మళ్ళీ క్లోజ్ చేసి ఆ గాలిని ముక్కు ద్వారా వదిలేయండి. ఒక 5 టైమ్స్ చేయండి. శీతలి ప్రాణాయామ, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తర్వాత సార్ జిఎం గారు ఒకసారి నమస్కారం. మన ఏరియా జిఎం గారు పిక్కలు ఈ థాయ్ బాగా బలంగా ఉంటుంది. బ్యాలెన్స్ కూర్చోండి కొంచెం. బాబు చేతులు ఎత్తాలి పైగా. బాగా స్టిచ్ చేయాలి సార్. స్టిచ్ చేసి మెల్లగా బయటగా బెండ్ గట్టిగా. ఇప్పుడు ఫిట్ సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చి నేర్పుతున్నారు. ఓకే చూడండి, నేను ఎట్లా చేస్తాను ఒకసారి చేసి చూపెడతాను, మీరు కూడా ఒకసారి చేయండి. నేను ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా పైకి అన్నప్పుడు, ఇట్లా అన్నప్పుడు మానవ జీవితం నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించాను. నా ఆరోగ్య సంరక్షణకు నాకు, నా కుటుంబానికి కాక మొదటగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన జిఎంఆర్స్కి విచ్చేసిన మన ప్రియతమ లీడర్ శైలేందర్ సత్యాన గారు, మన సిఎంఓ లీడర్ రవి గారు, ఇతర సీనియర్ హెచ్ఓడిస్, అధికారులు, మన జిఎం ఆఫీస్ స్టాఫ్, విలేకరుల సోదరులు, సోదర సోదరి మనందరికీ నమస్కారములు. మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను యోగాకి నాకు బాగా ఇది ఉంది, ఎందుకంటే నేను చిన్నప్పుడు రామకృష్ణ విద్యాలయం సరస్వతి విద్యాపీఠంలో చదివాను. అప్పుడు మాకు ఒక పీరియడ్ ఉండేది కంపల్సరీ యోగా. తర్వాత మన సింగరేణిలో జాయిన్ అయినాక సిద్ధి సమాధి యోగా SSY చేశాను. తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశాను. యోగాలో నాకు మెయిన్ తెలిసింది యోగా యూత్గా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం. YOUTH, వైఓ యో గా, YOGA, GA అంటే గా, యూత్గా, యువతగా ఉండటం. ఈరోజు ఈ సంవత్సరం కూడా మనకి అదే చెప్పారు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. వృద్ధాప్యం అంటే యువకుల్లాగా సంతోషంగా ఉంటే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. ఈ మధ్య ఒక 60 రోజులు మన ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మనం సింగరేణి హై స్కూల్లో. వాలంటరీగా అక్కడ వాళ్ళు చేస్తున్నారు, రమేష్ గారు అని. వాళ్ళ బీపీ, షుగర్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, తర్వాత ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. రియల్ గా చాలా కంట్రోల్ ఉంది. ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ గా చెప్తున్నా నేను. ఇప్పుడు మీరందరూ, నేను ఒక 2 యోగా చెప్తాను, మీరందరూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. యోగా అంటే ఇండివిజువల్ గా చేయడం చాలా కష్టం. ఇవాళ రేపు యూట్యూబ్, టీవీలు కూడా వచ్చినాయి. మీరు ఏం చేయండి అంటే యూట్యూబ్ ద్వారా కానీ